హలో నేస్తాలు, మీరు ఎప్పుడైనా అన్నమాచార్యుల వారి పేరు విన్నారా? ఆయన పెద్ద పెద్ద పాటలు రాసిన విషయం మీకు తెలుసు కదా. దేవుడిని కీర్తిస్తూ ఆయన రాసిన పాటలని కీర్తనలు అంటారు. అలాంటి అన్నమాచార్యులు జోల పాటలు కూడా రాశారు తెలుసా? అంటే మరేమీ లేదు, వీటిని వింటుంటే ఎలాంటి వారికైనా నిద్ర ముంచుకు వచ్చేస్తుందన్నమాట. ఏం నమ్మరా? కావాలంటే ఈ పాటని చూడండి. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద జో జో. నందు నింటను చేరి నయము మేరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందముగ వారిండ్ల ఆడుచుండంగా మందలకు దొంగ మాముతురంగా. జో అచ్యుతానంద జో జో ముకుంద జో జో. అంగజుని గన్న మాయన్న ఇటురారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగనీవని సతులు పొంగుచున్నారా ముంగిట నాడరా మోహనాకారా. జో అచ్యుతానంద జో జో ముకుంద జో జో. అంగుగా తాళపా కన్నయ్య చాల శృంగార రచనగా చెప్పే నీ జోల సంగతిక సకల సంపదలని వేళ మంగళము తిరుపట్ల మదన గోపాల. జో అచ్యుతానంద జో జో ముకుంద జో 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 జో. హాయ్ నేస్తాలు, అంతా బాగున్నారుగా? మరే మనం ఎప్పుడన్నా మంచి మంచి బట్టలు వేసుకొని బాగా తయారయ్యామనుకోండి, పెద్దవాళ్ళు మనల్ని చూసి అచ్చు కృష్ణుడిలాగా ఉన్నామని అంటారు. నిజంగా ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? అయితే ఈ పద్యం వినండి చాలు, మీకే అర్థమైపోతుంది. చిన్ని కృష్ణుడికి వెన్నంటే బోలెడు ఇష్టం కదా. అందుకని ఆ కన్నయ్య ఎప్పుడు చేతిలో వెన్న ముద్దతో ఉంటాడట. ఇంకా కృష్ణుడి రూపం ఎలా ఉంటుందంటే చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. చేత వెన్న ముద్ద చెంగల్వ
నిన్ను చేరి కొలుతూ చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి కృష్ణ నిన్ను చేరి కొలుతూ చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు వంకాయ పుట్టలోన పడుకున్నాను ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు వంకాయ పుట్టలోన పడుకున్నాను వంకాయ తంతే ఏడుస్తున్నాను అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను వంకాయ తంతే ఏడుస్తున్నాను అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు వంకాయ పుట్టలోన పడుకున్నాను 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 వంకాయ తంతే ఏడుస్తున్నాను అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను వంకాయ తంతే ఏడుస్తున్నాను అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు వంకాయ పుట్టలోన పడుకున్నాను ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు వంకాయ పుట్టలోన పడుకున్నాను
ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎలుక, సూది మందు ఇచ్చాడు డాక్టర్. ఎలుక అరిచే కుయ్ కుయ్, ఎలుక అరిచే కుయ్, ఎలుక అరిచే కుయ్. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. 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 డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎలుక, సూది మందు ఇచ్చాడు డాక్టర్. ఎలుక అరిచే కుయ్ కుయ్, ఎలుక అరిచే కుయ్, ఎలుక అరిచే కుయ్. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం.
గుర్రం చెలాకి గుర్రం సవాలు చేస్తే చక్కని గుర్రం సాములు చేస్తే సర్కస్ గుర్రం పౌరుషం ఉంటే పందెం గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెక్కా గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెక్కా గుర్రం చల్ చల్ గుర్రం చెలాకి గుర్రం సవాలు చేస్తే చక్కని గుర్రం సాములు చేస్తే సర్కస్ గుర్రం పౌరుషం ఉంటే పందెం గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెక్కా గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెక్కా గుర్రం
కదా నేస్తాలు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.